అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చేసిన పనికి 100% మేర కూలీ డబ్బులు కేంద్రమే ఇచ్చే ఉపాధి హామీ పథకం అమలులో కూడా చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది. మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు 18,59,00,000 పని దినాలే పొందగలిగారు. వైఎస్ జగన్ సీఎంగా కొనసాగిన ఆఖరి ఏడాది 2023-24లో 25,55,00,000 పని దినాలు కల్పించారు. ఈ లెక్కన ఏకంగా 7 కోట్ల పని దినాలు తగ్గిపోయాయి. 2025-26 ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుని పేదలు 4,952 కోట్ల రూపాయలు మాత్రమే లబ్ధి పొందగా, అదే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,277 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారు. తద్వారా పేదలు 1,325 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయారు. 2025-26లో 67.62 లక్షల మంది పనులు పొందగా 2023-24లో 75.43 లక్షల మందికి పనులు దొరికాయి. ఈ లెక్కన చంద్రబాబు హయాంలో 8 లక్షల మంది పనులు కోల్పోయారు. 100 రోజుల పని విషయానికొస్తే 2023-24లో 6.87 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా 2025-26లో ఆ సంఖ్య కేవలం 2.15 లక్షలే. అంటే దాదాపు 3 వంతుల కుటుంబాలు తగ్గిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబం సరాసరిన ఏటా 55 పని దినాలు పొందగా అది ప్రస్తుతం 43 రోజులకు పడిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం పనుల్లో 22-23% ఎస్సీలు లబ్ధి పొందగా 2025-26లో అది 20.47% మాత్రమే పరిమితమైంది. దివ్యాంగులు సైతం జగన్ ప్రభుత్వంలో 80,000 మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 66,000కు తగ్గిపోయారు. 2024 జూన్లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి 2 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో పనిచేసే గ్రామస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున తొలగించింది. ఈ విషయమై బాధితులు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు అనుకూలమైన వారికే పనులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో పనుల కల్పన తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. ఏపీలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. చంద్రబాబు, పవన్ నిత్యం గొప్పలు చెబుతున్న తరుణంలో దిగజారిన ఈ రికార్డు వారి పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనూ పేదలకు పనుల కల్పన తక్కువే. మండు టెండలో కష్టపడి పనిచేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి కూటమి ప్రభుత్వం కూలీ డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో కూలీ అందకపోవడంతో పనులకొచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు 47 లక్షల కుటుంబాలు ఏటా ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవ్వటం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా ఈ ఏడాది ప్రస్తుత ఏప్రిల్లో ఇప్పటి వరకు కేవలం 78.94 లక్షల మందికి మాత్రమే, అంటే రోజుకు సగటున 5 లక్షల మందికి కూడా పనులు కల్పించలేకపోవటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది.